అధికారంలోకి ఉన్నప్పుడు మనకేం కాదన్నటువంటి ధైర్యంతో వదిలేసేటప్పటికి మీడియా గురించి వదిలేసేటప్పటికి దెబ్బతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ నడుపుకుంటూ వస్తున్నారు. అందులో ఆరోగ్యశ్రీ మీదన ఒక డీటెయిల్డ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు చంద్రబాబుకి. అధికారంలో రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి దాదాపు 3,000 కోట్లు బకాయిలు పెట్టారు. ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా. ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేస్తూ ఆస్తులు తాకట్టు పెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలను నిలిపేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం సృష్టించిన 17 వైద్య కళాశాలపై స్కాములు చేస్తూ చంద్రబాబు మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను ఫడంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కూడా ప్రైవేట్గా అప్పించడం నిజం కాదా? చంద్రబాబు ప్రైవేట్ బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. అలాంటి కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగిస్తే వాళ్ళు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే కంపెనీల జయం అయినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు మనుగడలో ఉంటాయి? కోవిడ్ వంటి కొత్త రోగాలు, అరుదైన వ్యాధులు, ప్రమాదాల సమయంలో గత ప్రభుత్వం విచక్షణాధికారాన్ని వాడుకొని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకం కింద ప్రొసీజర్ల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి అనేక మార్లు ఎంతోమందిని ఆదుకున్నాం. ఈ పని ప్రైవేట్ కంపెనీలు చేయగలవా? మీ ప్రభుత్వం చేయించగలదా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోవడం వాస్తవం. ఇంతమంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలేంటి? 4 సార్లు సీఎం అయ్యానని చంద్రబాబు గొప్పలు చెప్తుంటారు. అయితే పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఏనాడైనా అనుకున్నారా? కనీసం ఏ రోజైనా ఈ ప్రయత్నం చేశారా? దివంగత మహానేత వైఎస్ఆర్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో గొప్ప పథకాన్ని తీసుకొస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక్క పనైనా చేశారా? వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్సలు అందించే ప్రొసీజర్లను 1000 నుంచి 3,250కి పెంచింది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు కుటుంబాలకి ఈ పథకం పరిధిలోకి తెచ్చి మధ్యతరగతి వాళ్ళకి మేలు చేశాం. 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవారికి మంచి చేస్తూ 5 ఏళ్లలో 45.1 లక్షల మందికి 13,421 కోట్లతో ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్రాంతి సమయంలో రోగులకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. దీని కింద 24 లక్షల మందికి 24.59 లక్షల మందికి 1,465 కోట్లు అందించాం. మేము కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్తగా అంబులెన్సులతో 104, 108 సేవలు మెరుగుపరిస్తే చంద్రబాబు నెలల తరబడి బకాయిలు పెట్టి అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు ఎన్నికల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలను దుర్మార్గంగా ఎగరగొడుతున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలను రద్దు చేస్తున్నారు. ఇప్పుడు 1,500,000 కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారు. ప్రజలకు నష్టం చేసే ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా క్వశ్చన్ చేసుకొచ్చారు.